ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. కవిత పిటిషన్ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవిత బెయిల్ను ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను గతేడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. కవిత పిటిషన్ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవిత బెయిల్ను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను గతేడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు.